హలో అండి, నేను మీ శైలజకి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వేసవిలో శరీరానికి ఎంతో మేలు చేసే చింత చిగురు పచ్చడి ఎలా చేయాలో మీతో షేర్ చేయబోతున్నాను. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా చింత చిగురు లేత చిగుళ్ళు మాత్రమే తీసుకోవాలి. తీసుకొని బాగా కడిగి నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి వేడి నీటిలో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించటం వల్ల పులుపు కొంచెం తగ్గుతుంది. చింత చిగురులో ఉన్న నీళ్లను వంపేసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత కొన్ని పల్లీలను దోరగా వేయించి పొట్టు తీసుకోవాలి. నేను ఆల్రెడీ వేయించిన పల్లీలను వేస్తున్నాను. ఆ తర్వాత కారానికి తగినంత ఎండుమిర్చిని కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి, జాగ్రత్తగా మాడకుండా. తర్వాత రోట్లో లేదా మిక్సీలో ఎండుమిర్చిని కొంచెం ఉప్పు వేసి దంచుకోవాలి. ఆ తర్వాత పల్లీలను కొంచెం వాటర్ను వేసి దంపుకోవాలి. దంపుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసేసి చింత చిగురును వేసి దంపుకోవాలి. తర్వాత ముందుగా దంపుకున్న మిశ్రమాన్ని కూడా వేసి రెండు కలిసేలా కలుపుకొని అందులో 2-3 ఉల్లిగడ్డలను శుభ్రంగా కడిగి పచ్చడిలో వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి. అవసరమైతే నీళ్లను పోస్తూ దంపుకోవాలి. ఆ తర్వాత పోపు వేసుకోవాలి. ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి చిటపటలాడిన తర్వాత నూరిన పచ్చడిని వేసి కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ చింత చిగురు పచ్చడి రెడీ అయిపోతుంది. ఇలా చేసిన పచ్చడి వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినండి, చాలా బాగా ఉంటుంది. అలాగే ఈ పచ్చడి 2 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినొచ్చు. ట్రై చేయండి. అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో కూడా తెలియచేయండి. అండ్ మరిన్ని రెసిపీస్ కోసం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.